పొత్తు ఉంటుంది అనుకున్నా. పొత్తు ఉంటుంది. ఎస్ కిషోర్ గారు, అంటే గతంలో 2019లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటా కంటే తక్కువ ఓట్లను పోల్ చేసుకుంది. మరి ఆ చేదు అనుభవం నుండి బయటపడడానికి పార్టీ సంస్థాగతంగా కానివ్వండి, అంతర్గతంగా కానివ్వండి, పొలిటికల్ స్పేస్ పరంగా కానివ్వండి, ఎలాంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయలేదు. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామనేటటువంటి సన్నాయత్తం జరుగుతుందనేటటువంటి మాట బయటకు వచ్చింది. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై మీరు? సార్, ఒకటి నేను కొన్ని విషయాల్లో పుల్లారావు గారు చెప్పిన మాటలకి నేను డిఫై చేస్తాను. ప్లీజ్. బీజేపీ డ్రామాలు ఆడుతుంది, లేకపోతే బీజేపీ యాక్షన్ చేస్తుంది అని అంటున్నారు. సార్, నేను ఆ విషయంలో తీవ్రంగా ఇది చేస్తాను. అంటే కంపారిజన్ గురించి చెప్పవలసింది కానీ ఉద్దేశపూర్వకంగా ఆయన కాదు. లైటర్ నోట్లు తీసుకుని మాట్లాడుతున్నాను. నా మెయిన్ పాయింట్ ఏంటంటే, పుల్లారావు గారు చెప్పారు మహారాష్ట్రలో ఇలా ఉంది, లేకపోతే మన బీహార్ లో ఇలా ఉంది, కాబట్టి బీజేపీ ఎన్డీఏ కూటమి ఇంకా వీక్ అయింది అని అంటున్నారు. ఆ విషయాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి కాదు, ఎన్డీఏకి ఉండే కూటమి కానీ అన్ని రకాలుగా బీజేపీ పెరిగింది, ఎన్డీఏ కూటమి పెరిగింది. చెక్ చేసుకోవచ్చు మీరు. 2019కి ఇప్పటికి 5 సంవత్సరాల్లో చాలా బీజేపీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ వచ్చినాయి. ఒకటి 370 ఆర్టికల్ రద్దు అయింది, దానివల్ల చాలా పాజిటివ్ బిల్డ్ అయింది. ఎన్నో సంవత్సరాల ముంద అంటే ఈ రోజు పబ్లిక్ లోకి వెళ్ళగలుగుతుంది బీజేపీ. ఏ పాయింట్లు అంటే, నా జీవితకాల బీజేపీ 1951 నుంచి చెప్తోంది, ఏది జనసంఘ టైం నుంచి 370 ఆర్టికల్ రద్దు చేస్తాము, ఆ టైం నుంచి వచ్చిందని మేము సాకారం చేసి చూపించాము. ఒకటి అందుకే కదా ఈరోజు మోదీ గారు ఏం మాట్లాడుతున్నారు, మోదీ గ్యారంటీ అని మాట్లాడుతున్నారు. అంటే మోదీ గ్యారంటీకి అంత ఎఫెక్ట్ ఉందనేది పబ్లిక్ లో ఈ రోజు మనము ఇదవుతాము. మోదీ గ్యారంటీ వర్కౌట్ అయింది. నేను 5 ఎలక్షన్లో కూడా మోదీ గ్యారంటీ వర్కౌట్ అయింది. 5 స్టేట్లలో కూడా బీజేపీ 3 స్టేట్లు గెలుచుకుంది, 2 స్టేట్లు కాంగ్రెస్ నుంచి లాక్కునింది, 1 స్టేట్ రిటైన్ చేసుకుని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి. ఏది 109 సీట్లు ఉండే మధ్యప్రదేశ్ లో 163కి వెళ్ళింది బీజేపీ. ప్లస్ 2 సీట్లు కాంగ్రెస్ నుంచి లాక్కున్నాయి, 2 స్టేట్లని. విధంగా మిజోరంలో కూడా 1 ఎమ్మెల్యే ఉంటే 2 ఎమ్మెల్యేలకు వెళ్ళింది బీజేపీ. తెలంగాణలో కూడా 1 ఎమ్మెల్యే నుంచి 8 మంది ఎమ్మెల్యేలకి 7% నుంచి 14%. సో ఏ లెక్కన చెప్తారు పుల్లారావు గారు నాకు తెలియడం లేదు, కానీ బీజేపీ వీక్ అయిందనేసి. రెండో పాయింట్ చెప్తున్నాను. మహారాష్ట్ర ఎత్తుకున్నాం సార్ చెప్పినట్టే. మహారాష్ట్రలో బీజేపీకి ఏమైంది, ఒక షిండే సేన మొత్తం బీజేపీతోనే ఉంది గతంలో లాగానే. ఒక ఉద్ధవ్ సేన నిన్న కూడా చూసాము, ఉద్ధవ్ సేనకు ఆల్రెడీ ఇదే మెయిన్ సేన అని చెప్పేసి ఆల్రెడీ డిక్లేర్ చేశారు, స్పీకర్ కావచ్చు అన్ని కావచ్చు. సో ఉద్ధవ్ సేనే ఒరిజినల్, మన షిండే సేనే ఒరిజినల్ సేన అని చెప్పేసి వాళ్ళకి సింబల్ కూడా వాళ్ళకే ఉంది. రెండోది, ఇది కాకుండా అజిత్ పవార్ అదనంగా వచ్చాడు. గతంలో అజిత్ పవార్ లేడు. అజిత్ పవార్ యొక్క ఫ్యాక్షన్ ఇది మోర్ స్ట్రాంగర్ దాన్ శివసేన, మన శరద్ పవార్ ఫ్యాక్షన్. సో వాళ్ళు బీజేపీతో ఇదికి వచ్చారు. సో బీజేపీ 48 నెంబర్ 2 ఆఫ్టర్ యూపీ, నెంబర్ 2 ఈజ్ మహారాష్ట్ర, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్. సో ఖచ్చితంగా దే హ్యావ్ టేక్ అజిత్ పవార్ విషయంలో కావచ్చు, కొన్ని బీజేపీకి ఇంటర్నల్ గా ఏదైనా ఉంటే కూడా, డిఫరెన్సెస్ ఉంటే కూడా, ఓన్లీ ఈ యొక్క ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని, పార్లమెంట్ 2024 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని రాజీ పడి షిండే కూడా 40 సీట్లు ఎమ్మెల్యేలు లేకపోతే కూడా ఆయన ముఖ్యమంత్రి చేశారు రాజీ పడి. సో ఈ విధంగా బీజేపీ క్యాల్కులేటెడ్ మూవ్స్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు బీహార్ కూడా ఎత్తుకోవచ్చు. కాదు చెప్పినట్టు గతంలో 14లో నితీష్ కుమార్ ఆ రోజు కూడా బీజేపీతో లేడు. ఆ రోజు కంటే 10 ఏళ్లలో మోదీ గారు ఇంకా స్ట్రాంగ్ అయినారు. 14లో కూడా 31 సీట్లు వచ్చినాయి బీజేపీ అలయన్స్. ఎక్కడ వితౌట్ నితీష్ కుమార్. నితీష్ కుమార్ కు వచ్చిన సీట్లు 2 బీజేపీతో పొత్తు కారణంగా ఆయనకు 17-16 సీట్లు వచ్చినాయి. మొన్న 17 సీట్లు ఇచ్చింది. 2 ఎంపీ సీట్లు ఉండే జనతాదళ్ యూకి బీజేపీ పొత్తు ధర్మంతో 17 సీట్లు ఇస్తే 17 సీట్స్ ఓడిపోయిన ఆయన ఒక్కడే. బీజేపీకి 17 గెలిచింది. సో అక్కడ 14లో 31 ఎంపీ సీట్లు వచ్చినాయి బీజేపీకి వితౌట్ నితీష్ కుమార్. ఈ రోజు 10 ఏళ్లలో ఇంకా స్ట్రాంగ్ అయింది. నితీష్ కుమార్ ఇంకా వీక్ అయ్యాడు. అప్పటికి గతంలో 100 చిల్లర సీట్లు ఉన్నాయి, 111-12 సీట్లు ఉండే నితీష్ కుమార్ 13లో. ఈ రోజు ఎన్ని ఉన్నాయి తెలుసా? నితీష్ కుమార్ ఇది ఓన్లీ 43 ఎమ్మెల్యేస్. సో ఆ లెక్క నచ్చుకుంటే బీజేపీ ఈ రోజు ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ఆర్జేడీ ఉంది. ఆర్జేడీకి అయితే లోక్సభలో 0 ఎంపీస్, పోయినసారి ఎలక్షన్స్ లో 0 ఎంపీలు వచ్చినాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎత్తుకోండి, నిన్న ఎత్తుకోండి. గతంలో 19 ముందు జరిగిన 5 స్టేట్ ఎలక్షన్స్ లో 4 బీజేపీ ఘోరాది ఘోరంగా పోయింది.
ఏది రాజస్థాన్ పోయింది, మధ్యప్రదేశ్ పోయింది, ఛత్తీస్గఢ్ పోయింది, ఈవెన్ తెలంగాణలో కూడా ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చి ఇవన్నీ పాజిటివ్ గా పెరిగినాయా లేదా ఈ 5 ఏళ్లలో? ప్లస్ అప్పటికంటే ఇప్పుడు అడ్వాంటేజ్ అలా జరిగినా కూడా బీజేపీ 303 సీట్లతో వచ్చింది. ఈ రోజు పరిస్థితి ఇంకా పాజిటివ్ గా ఉంది. సో 5 ఏళ్లలో కాంగ్రెస్ వీళ్ళంతా ఇంకా కొద్దిగా వీక్ అయింది. కాంగ్రెస్ కుంటే 2 స్టేట్లు కూడా పోయా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సార్ చెప్పిన ఆ విషయంలో మాత్రం నేను ఇచ్చేస్తున్నాను. మిగతా విషయాల్లో ఒప్పుకుంటాను నేను. సో రాజకీయంగా పొత్తు ధర్మం ఇది ఎట్లా ఉందంటే నాకు అనిపిస్తుంది తెలుగు మీడియా, ఆంధ్ర తెలంగాణలో అందరూ ఉండే తెలుగు మీడియా ఎట్లయినా చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా మీడియాలో స్ట్రాంగ్ కాబట్టి బలవంతంగా బీజేపీని ఇక్కడ కూర్చొని మీడియా స్టూడియోలో కూర్చొని డిసైడ్ చేసి ఎట్లా పొత్తు పెట్టుకోవాలా, పొత్తు లేకపోతే మీకు దిక్కు లేదు అని బిల్డ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బాబు గారి గురించి మనకు బాగా తెలుసు. సో ఆ విధంగా పొత్తు పెట్టుకోవాలి. ఇంకొకటి, పొత్తు పెట్టుకోవాలనుకునే వాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ సపోర్ట్ చేయదు, బీజేపీతో రియల్ గా చిత్తశుద్ధిగా ఉండి సపోర్ట్ అంటే అన్ని మీరు చేసినట్టు అన్ని మర్చిపోవాలా, మళ్ళీ బీజేపీ అవసరానికి కోసం పొత్తు కావాలా. ఇంకొకటి పుల్లారావు గారు చెప్పిన ఒక మాట చెప్పారు, ఇప్పుడు అందరూ వచ్చేస్తారు అంటే పొత్తులో ఉండి వచ్చేవాడు మాకెందుకంటే ఎవరికైనా బీజేపీకైనా పొత్తులో కోసం ఉండి అప్పుడు సీట్లు వచ్చేవాడు కాదు, రియల్ కార్యకర్తలు కావాలా. 175 మంది ఎమ్మెల్యేలకు పోనీ 5% ఓటు రాని, 2% ఓటు రాని, 3% రాని, సో నిజమైన కార్యకర్తలు నిలబడతారు కదా. ఈ వచ్చేవాడు మళ్ళీ వెళ్ళిపోతాడు, వచ్చినోడు మళ్ళీ ఉండడు కదా. కిషోర్ గారు మళ్ళీ వస్తానండి. పెండపాటి పుల్లారావు గారు, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమితో బీజేపీ చేరితే బీజేపీకి ఉపయోగమా, టీడీపీ జనసేన కూటమికి ఉపయోగమా? ఉపయోగం. బీజేపీ చేరితే చాలా ఉపయోగం వాళ్ళిద్దరికి. ఎందుకంటే బీజేపీకి అంటే నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు 70 అష్యూరెన్సెస్ ఇచ్చింది, అందులో 23 అష్యూరెన్సెస్ పూర్తి చేయగలిగింది. ఇతర అంశాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలదీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రధానంగా స్పెషల్ స్టేటస్ కానివ్వండి, రాజధాని విషయం కానివ్వండి, రైల్వే జోన్ విషయం కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, చాలా అంశాలు అవి పెండింగ్లో ఉన్నాయి. వాటిని ప్రజలు కంపల్సరీగా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించేటటువంటి అంశాలే ఇవన్నీ. వాటన్నిటినీ అధిగమించుకొని బీజేపీ టీడీపీ జనసేనతో అలయన్స్ అయ్యి ఎట్లా లబ్ధి పొందుతుంది అనుకుంటారు? ఒకటి, ఇది అవన్నీ బీజేపీ చేస్తే 175 సీట్లు ఇచ్చేస్తారా బీజేపీకి? ఇట్స్ అ క్వశ్చనబుల్. అది ఆ 70 పూర్తి చేసేస్తే ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు వైఎస్ఆర్సీపీ వద్దు, టీడీపీ వద్దు, జనసేన వద్దు, బీజేపీకే ఓటేస్తామంటారా? ఏరు కదా. అవన్నీ చేసినా ఏరు. ఇష్టం లేని వాళ్ళు అది చేయలేదు కదా. స్పెషల్ హోదా ఇస్తే వేస్తాడా? ఆ మంగళగిరిలో ఓటరు, ఆ గుంటూరు ఓటరు, ఆ టీడీపీ ఓటరు బీజేపీతో పొత్తు లేకపోతే ఇది కదా. అయ్యో, అదొక స్టైల్. మాకు అది చేయలేదు, లేకపోతే ఎమ్మెల్యేకి ఓటు వేయటం ఇష్టం లేకపోతే కనపడ్డండి అంటాడు. అంటే రోజు వచ్చి అది ఇంటికి వచ్చి పూజ చేయాలి ఓటర్కి. ఇష్టమైతే అది కనపడిపోయినా చాలా అసలు విశేషంగా ఉంటాడు. సో ఇది మనం కొద్దిగా ఇదేంటంటే ఈ బీజేపీ మోడీ పాపులారిటీ ఉన్నది. మోడీ పాపులారిటీ ఆల్ ఓవర్ ద స్టేట్. ట్రైబల్ పాపులేషన్ లో కూడా ఉన్నది మోడీ. నేను చెప్తున్నా, ట్రైబల్స్ లో మోడీ పర్టిక్యులర్ గా భారతదేశంలో పాపులారిటీ సంపాదించుకున్నాడు. అతని భాష, అతని వ్యవహారం, వాళ్ళు దాంతో సింక్రనైజ్ అయిపోయారు. ఎక్కడైనా ట్రైబల్స్ మీరు చూడండి, తెలంగాణలో కూడా ట్రైబల్ ఏరియాస్ లో ఓట్స్ అక్కడ నాయకత్వం ఉన్నారు. బీజేపీకి నాయకత్వం ఉన్నారు, ఓటర్స్ కంటే ఎక్కువ నాయకులు ఉన్నారు అవ్వచ్చు, కానీ పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు, మండల స్థాయిలో ఉన్నారు, మున్సిపాలిటీలో ఉన్నారు. కాబట్టి టీడీపీకి జనసేన కంటే ఇంకా పెద్ద నాయకులు ఉన్నారు అక్కడ. వాళ్ళ రెస్పెక్టెడ్ లీడర్స్ ఉన్నారు. ఓట్స్ లేవు కానీ దే హ్యావ్ లీడర్షిప్. కాదని చెప్పను, ఆంధ్రాలో ఎప్పటి నుంచో ఉన్నారు. కొంతమంది పెరగనివ్వకుండా పార్టీని పాస్ చేశారు, అందరికి తెలుసు వాళ్ళు ఎవరెవరో. అది మోడీకి తెలుసు, అమిత్ షా కూడా బాగా తెలుసు ఎవరు పాస్ చేశారో పార్టీని. 98 నుంచి ఇది పెరగకూడదు ఈ పార్టీ, నా పార్టీలో ఉన్న వాళ్ళే స్పాయిల్ చేశారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ కూడా ఎవరు పెరగనవ్వలేదు, కొత్త వాళ్ళు అందరినీ తెరవేశారు కదా బయటికి. ఫ్రాంక్ గా చెప్పుకోవాలంటే జాయిన్ అయిన వాళ్ళు. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, బీజేపీ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ టు దీస్ పీపుల్. బీజేపీ విల్ బి వెరీ యూస్ఫుల్ టు దీస్ పీపుల్. ఆర్గనైజేషన్ ఉన్నది, మీడియా అప్రోచ్ ఉన్నది, నరేంద్ర మోడీ ఉన్నది. డెఫినెట్ గా టీడీపీకి జనసేనకి ఉపయోగపడతారు. క్వశ్చన్. ఎస్, కిషోర్ తుపాటి గారు, అంటే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ చర్చలు, ఆంధ్రప్రదేశ్ టైఅప్ పైన ఎలాంటి చర్చలు కొనసాగుతున్నాయి? మీకున్నటువంటి అప్డేట్స్ ఏంటండి? అసలు జాతీయ పార్టీ ఎట్లా స్పందిస్తుంది భారతీయ జనతా పార్టీ?
గత భారతీయ జనతా 6 నెలల నుండి భారతీయ జనతా పార్టీ లోకల్ కాడర్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, బీజేపీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది అనేటటువంటి అంశంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ బీజేపీ చాలా తెలివిగా ఎక్కడ వాళ్ళ స్టాండ్ను లీక్ కానియకుండా జాగ్రత్త పడింది. ఏముండబోతుంది సార్? ప్రజెంట్ సెట్ ఆఫ్ బీజేపీ అండర్ అమిత్ షాజీ, అదే మోదీ గారు అండ్ అమిత్ షాజీ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని మనకు అందరికి అర్థమైంది. ఎప్పుడైతే భజన్ లాల్ శర్మ అనే ఫస్ట్ టైం ఎమ్మెల్యేని సీఎం చేశారో రాజస్థాన్ లో, మోహన్ యాదవ్ అనే వ్యక్తిని మధ్యప్రదేశ్ సీఎం చేశారో, ఏ మీడియా ఛానల్ అని చెప్పగలిగిందా వీళ్ళ పేర్లు? ఓకే, కొద్దో గొప్ప ఛత్తీస్గఢ్ లో చెప్పినట్టున్నారు ఎవరో కొన్ని మీడియా ఛానల్స్, ఆ దేవ్ గారు అవుతారనేసి. మిగతా ఏ ఛానల్స్ ఈ 2 స్టేట్ లో చెప్పలేదు. సో దట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ బీజేపీ. ప్లస్ 4 రోజులు సెషన్ చేశారు 2-3 నెలల ముందు. ప్రత్యేక సెషన్ ఎందుకు జరుగుతుందంటే అందరి టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోయి జమిలీ కోసం అని తిరిగి ఫైనల్ గేమ్ అయింది, ఉమెన్ రిజర్వేషన్ బిల్ వచ్చింది. సో దట్ ఈస్ ద బీజేపీ ఆఫ్ కరెంట్ స్టేటస్. సో నేనేమంటున్నానంటే, బీజేపీ ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకునే మెంటాలిటీ కాదు. మీరు చూడండి, ఆల్రెడీ జేడీఎస్ తో ఎప్పుడో పొత్తు డిక్లేర్ చేసేసారు. ఓకే, ఎప్పుడైతే కర్ణాటకలో కొద్దిగా డిబాకిల్ అయిందో, బీజేపీకి ఇబ్బంది పడిందో, ఇమీడియట్ గా దే ఆర్ వెరీ వెరీ ఫాస్ట్ ఇన్ టేకింగ్ యాక్షన్స్. కొన్ని చోట్ల ఇక్కడ కొద్దిగా మన పుల్లారావు గారు చెప్పిన ఒక పాయింట్ లో నేను కూడా ఒప్పుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏ రోజు కూడా 5 సంవత్సరాల్లో ఒక మాట కూడా అనలే బీజేపీని గాను మోదీ గారు. అలాంటప్పుడు ఆయన అనుకూలమైన మిత్రుడుగా ఉండేటప్పుడు అతనితో ఈ రోజు రప్చర్ ఎందుకు పెట్టుకోవాలనే ఒక ఆలోచన సందిగ్ధంలో బీజేపీ ఉందని నేను అనుకుంటున్నాను. అలాంటి రప్చర్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఆయన పాపం అనుకూల మిత్రుడు, అలాంటి వ్యక్తిని ఎందుకు చేయాలి? ఇప్పుడు చంద్రబాబు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు కలిసి చేశారు అనుకోండి, నో ప్రాబ్లం. గెలిస్తే ఇద్దరు వీళ్ళైనా వాళ్ళైనా బీజేపీకి సెంటర్ లో సపోర్ట్ చేయాల్సింది. బీజేపీ ఈజ్ క్లియర్ దట్ బీజేపీ విల్ గెట్ మెజారిటీ ఆన్ ఇట్స్ ఓన్ ఇన్ 2024. బీజేపీ చెప్పట్లేదు, ఆల్ పోల్స్టర్స్ అక్రాస్ ద గ్లోబ్ పీపుల్ ఆర్ టెల్లింగ్ దట్ బీజేపీ సొంతంగా మెజారిటీ వస్తుంది అంటున్నారు. గతంలో చెప్పనలు కూడా ఈసారి చెప్తున్నారు. ఓకే, అందులో ఇప్పుడు రామ జన్మభూమి ఈ వేవ్ లో ఇంకా చాలా ఇదిగా లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. కాబట్టి ఈ ప్రజెంట్ డిస్పెన్సేషన్ ఆఫ్ బీజేపీ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ దట్. సో ఇప్పుడు ఈ యొక్క స్టేట్ లో ఇప్పుడు ఉదాహరణకి మనమే అంటున్నాం, పుల్లారావు గారు కూడా ఏకీభవిస్తారు అనుకుంటాను, ఈ 5 సంవత్సరాల్లో బీజేపీ టీడీపీతో లేని కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి సపోర్ట్ చేశారు కదా ప్రతి బిల్లుకి. సో బీజేపీ ఒక వన్ సైడ్ తీసుకోలేని కారణంగా అడ్వాంటేజ్ కూడా ఉండింది కదా. ఇప్పుడు రాష్ట్రపతి ఎలక్షన్ లో 25కి 25 ఎంపీ సీట్లు ఓట్లు వచ్చాయి, రాజ్యసభ కూడా వచ్చినాయి. నాకు తెలిసి ఉత్తరప్రదేశ్ లో కూడా బీజేపీకి రాజ్యసభ, లోక్సభ 100% ఓట్లు ఎక్కడ రాలా. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆ పాయింట్ లో బీజేపీ ఎందుకు మనము చేసుకోవాలని ఒకటి. రెండోది ట్రస్ట్ వర్తినెస్ ఆఫ్ చంద్రబాబు. ఏ రోజు గతంలో బీజేపీకి 2 సార్లు ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. దానివల్ల బీజేపీ ఈరోజు ఇతన్ని నమ్మిపోవచ్చా అనేది ఆలోచనలో ఉందండి. నాకు తెలిసి సెంట్రల్ బీజేపీ ఇతన్ని నమ్మిపోవచ్చా, వాట్ ఈజ్ ఇది ఎలా ఉంటది. ఇప్పుడు రియల్ గా నేనేమంటున్నానంటే, ఆయన రియల్ గా పొత్తు గురించి అంత కీన్ గా ఉండి అన్నప్పుడు తెలంగాణలో అంత చేసుకోవాల్సిన పని లేదు. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండొచ్చు, మేము వీఆర్ టోటల్లీ నాట్ సపోర్టింగ్ ఎనీ పార్టీ అని ఒక మాట అనిండొచ్చు. నిలబడలేదన్నాడే కానీ మేము ఎవరికి సపోర్ట్ చేయడం లేదు అలా. చూడండి కావాలంటే. ప్లస్ మనకు గాంధీ భవన్ లో తెలుగుదేశం జెండాలు చూసినాం, ఇవన్నీ చూసినాం. ఇలాంటివన్నీ కొద్దిగా బీజేపీకి అధినాయకత్వానికి కొద్దిగా ఇబ్బందిగా. ఈ రోజు ఏమన్నా అంటే చంద్రబాబు గారు ఈ రోజు ఓకే, రేపు గెలిచిన తర్వాత మళ్ళా మన మాట వింటాడా, మళ్ళా ఎన్డీ కూటమి అంటాడా, ఇలాంటివి కొద్దిగా బీజేపీ అధినాయకత్వానికి ఉండే ఒక అనుమానాలండి నా దృష్టిలో. ఎందుకు గతంలో అతన్ని చూశాను కాబట్టి, 2 సార్లు చూసినారు కాబట్టి, అప్పుడేం జరిగింది, ఇంకొకసారి ఏం జరిగింది, ఏమేం మాట్లాడినారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొద్దిగా అనుమానం ఉంది. పవన్ కళ్యాణ్ గారితో బీజేపీ 100% పాజిటివ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫాక్ట్ నాకు తెలిసి బీజేపీ పాజిటివ్ గా ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ కలిశారు. ఇది నడ్డా గారు కలిశారు, అమిత్ షా గారు కలిశారు ఒక 5-6 months ముందు. సో దట్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దట్. కాబట్టి ఓన్లీ గతం తాలూకా ఇది ప్రజెంట్ లో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా ఉండడము, ఆయన ఇదిగా చేసుకోవడప్పుడు ఎందుకు రిస్క్ తీసుకొని, ఇప్పుడు బీజేపీ పుల్లారావు గారు కూడా ఏకీభవిస్తారు ఆ దృష్టిలో. ఈ రోజు బీజేపీకి ఒకవేళ పొత్తులో ఉంటే పుల్లారావు గారు ఎన్ని సీట్లు ఇస్తారు సార్? బీజేపీకి ఎంపీ సీట్ ఎన్ని ఇవ్వచ్చు మీ దృష్టిలో, మీ అంచనా ప్రకారం? పొత్తులో వాళ్ళకి అరిగిచ్చే కెపాసిటీ లేదు. 12 కావాలి, ఎంపీలు ఇస్తే 12 తీసుకుంటారంట, 50 తీసుకుంటారు. ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఇంపోర్ట్ చేస్తారు.
ఇంపోర్ట్ చేస్తారు క్యాండిడేట్స్. ఎలాంటి క్యాండిడేట్స్ ఇంపోర్ట్ చేశారు? కాదు సార్, 2014